అనాదిగా వస్తున్న ఆచారాలు, వేల సంవత్సరాల సాంప్రదాయాలు, గిరిజనులకే సొంతమైన కఠిన నియమాలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాలు వెరసి ఆదివాసి గిరిజనుల ఆరాధ్య దేవత నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గల ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య నుండి మొదలయ్యే నాగోబా జాతర కేవలం సంవత్సరానికి ఒకమారు వచ్చే జాతర కాదు. ఇది ఆదివాసుల తరతరాల సాంప్రదాయాలు, వారి ఆచార వ్యవహారాలు నేటికి చెక్కు చెదరలేనందుకు నిలువెత్తు నిదర్శనం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆదివాసులను ఒకే చోటుకు చేరుస్తున్న నాగోబా జాతర. అసలు ఈ నాగోబా జాతర ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్కు వెళ్లాల్సిందే. దాని ప్రత్యేకతపై అమా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఒక్కో ప్రాంత ప్రజలది ఒక్కో ఆచారం. అందరూ పూజించేది ఆ దేవుణ్ణైనా వారు ఎంచుకునే విధానాలు, వారు చేసే భగవంతుని రూపాలు విభిన్నంగా ఉంటాయి. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలు కూడా ఈ తరహాలోనే ఉంటాయి. ఇక ఇలాంటి కోవలోకి వచ్చేది నాగోబా జాతర. ఘనమైన చరిత్ర గల గోండీ సాంప్రదాయాలకు, వారి కుల సాంప్రదాయాలు, కట్టుబాట్లకు నాగోబా జాతర వేదికగా పేర్కొనవచ్చు. చుట్టూ ప్రకృతి అందాలు, వాటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని తరతరాలుగా నివాసం ఉంటున్న అడవి బిడ్డల ఆచార సాంప్రదాయాలు, కుల కట్టుబాట్లు, వారి జీవన విధానం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి బాహ్య ప్రపంచానికి ఔరా అనిపించే విధంగా ఉంటాయి. సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు ఎంతో విలువనిచ్చే ఆదివాసీలు తరతరాలుగా తమ కులదేవత నాగోబాను పుష్యమాస అమావాస్య రోజు నుండి 3 రోజుల పాటు ఘనంగా పూజించుకుంటారు. మేస్రం వంశానికి మూల పురుషుడిగా భావించే నాగోబాను అమావాస్య ప్రారంభ గడియల నుండి 3 రోజుల పాటు వివిధ రకాల పూజలు నిర్వహించి అటు తర్వాత ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసే గిరిజన దర్బారుతో జాతరను ముగిస్తారు. అయితే ఈ ఏడాది నాగోబా జాతరకు మరో విశిష్టత ఉంది. నూతన ఆలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇప్పటికే ఐటీడీఏ ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే నాగోబాను రాష్ట్ర పండుగగా గుర్తించి జాతర నిర్వహణకు ఏటా 10 లక్షల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రపంచమంతా అమావాస్య చీకట్లలో మగ్గుతున్నటువంటి వేళ ఆదివాసీల గుండెల్లో తమ ఆరాధ్య దైవమైనటువంటి నాగోబాకు సంబంధించిన భక్తి కాంతులు వెలుగుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ నాగోబాకు సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, ఈ జాతరకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అమ్మా న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగోబా జాతర ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది అనే దానికి స్థానికంగా ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే క్రీస్తు శకం 740 ప్రాంతంలో కేస్లాపూర్ ప్రాంత అడవిలో శేషు అనే నాగభక్తుడు ఉండేవాడు. నాగరాజును దర్శించుకునేందుకు అతను ఓసారి నాగలోకానికెళ్లగా లోనికెళ్లకుండా ద్వారపాలకులు శేషుని అడ్డుకున్నారట. దాంతో తీవ్ర నిరుత్సాహంతో వెనుతిరిగే సమయంలో శేషు నాగలోక ద్వారాలను తాకాడట. ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగేంద్రుడు ఆగ్రహించాడట. ఎలాగోలా తిరిగొచ్చిన శేషు ప్రాణభయంతో అక్కడున్న పురోహితుని కలిసి నాగదేవతను శాంతింపచేసే మార్గాన్ని చూపమని కోరగా పురోహితుడు శేషుకి పరిష్కార మార్గం చూపాడట. దీంతో పురోహితుడు చెప్పిన ప్రకారం శేషు 7 కడువల ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పప్పు ధాన్యాలు తదితర 7 రకాల వస్తువులు సమర్పించి దాదాపు 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చి నాగదేవతకు అభిషేకం చేయించాడట. అప్పుడు శేషు భక్తికి మెచ్చిన నాగేంద్రుడు అతని కోరిక మేరకు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడట. ఆ స్థలమే ప్రస్తుతం నాగోబాగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుండి ప్రతి ఏటా నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గిరిపుత్రులు. ఇక మరో కథనం ప్రకారం నాగేంద్రుడు మేస్రం వంశీయుల మూలపురుషుడని, తన వంశం మూలపురుషుడైనందునే నాగోబా పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు కలిగి ఉండటమే కాకుండా తమ ఇంటి కోడలను నాగోబా వద్దకు బేటింగ్కు తీసుకొస్తారట. బహుశా ఈ కారణంగానే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆదివాసీలు, ముఖ్యంగా మేస్రం వంశీయులు నాగోబా దర్శనానికొస్తారు. ఒకప్పుడు గోండు రాజులు రాజ్యాలు ఏలినటువంటి చరిత్ర ఇది మనం వినడమే కాదు, ప్రత్యేకంగా మనం చూడవచ్చు. నాగోబా ఆలయంలో గోండువాన రాజ్యానికి సంబంధించినటువంటి చిత్రాలను సైతం
నూతనంగా నిర్మించినటువంటి ఈ యొక్క రాతి ఆలయంలో వాళ్ళు స్తంభాలపైన చెక్కించడం జరిగింది. ఇదే కాకుండా గోండీ ధర్మం భారతదేశంలో చాలా విరాజిల్లింది అనడానికి నిదర్శనంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నో రకాల చారిత్రకమైనటువంటి ఆనవాళ్లను ఇక్కడ శిలలపైన ఆలయానికి సంబంధించినటువంటి స్తంభాలపైన ఇక్కడ చెక్కించడం మనం చూడవచ్చు. వాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి నాగేంద్రుడితో పాటుగా ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ మూల చరిత్రను తెలిపే విధంగా ఈ నూతన ఆలయం నిర్మించడం జరిగింది. తమ వంశ మూల పురుషుడైనటువంటి నాగోబా పట్ల ఆదివాసీలు ఎంత భక్తి ప్రపత్తులతో ఉంటారు అనడానికి ఈ యొక్క ఆలయం మనం ప్రత్యక్ష నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఆలయ గర్భాలయానికి వెళ్ళేటటువంటి మార్గంలో 7 తలలతో ఉన్నటువంటి నాగేంద్రుడి విగ్రహాన్నే ద్వారంగా మలిచినటువంటి ఈ యొక్క కళాకృతిని మనం చూడవచ్చు. అక్కడ పైన లిఖించి ఉంది, ఆ రాతి పైన గుడి నివిడి కీతుర్ బుయోగటే మేస్రం వంశ పాదియూర్ అని చెప్పి రాసి ఉంది. అంటే గోండీ భాషలో ఈ యొక్క ఆలయ నిర్మాణం కేవలం మేస్రం వంశీయుల చేత మాత్రమే నిర్మించబడింది అనేటటువంటి అర్థంతో ఉన్నటువంటి ఆ యొక్క లిపిని మనం చూడవచ్చు. ఇది మేస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవానికి ఇచ్చేటటువంటి ఒక గౌరవము, భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా మనం పేర్కొనవచ్చు. తమ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించుకునే ఈ దర్బార్తో సాంప్రదాయక జాతర ముగిసినప్పటికీ అటు తర్వాత కూడా మరో వారం రోజుల పాటు ఇక్కడ జాతర కొనసాగుతూనే ఉంటుంది. తరతరాల సాంప్రదాయానికి ప్రతిరూపమైన ఈ జాతర సమయంలో తమ ఆరాధ్య దేవతను కొలుచుకునేందుకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి ఆదిమ గిరిజన తెగలకు చెందిన గోండూలు వేలాదిగా ఇక్కడికి తరలివస్తారు. వీరే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుండి గిరిజనేతరులు సైతం తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి నాగదేవతను దర్శించుకుంటారు. మేస్రం వంశీయులు స్వంత నిధులతోనే పూర్తిగా ఆలయాన్ని నిర్మించుకున్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం, ఆర్థిక సహకారం ఏదైతే ఉందో దాన్ని ఆలయానికి, ప్రధాన ఆలయానికి, మండపానికి కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వెనుకన ఉన్నటువంటి ఏదైతే ప్రాకారం ఉందో, అంటే దీనికి సంబంధించి మనం సాధారణంగా దీన్ని కాంపౌండ్ వాల్గా పేర్కొంటూ ఉంటాము. ఆలయానికి సంబంధించినటువంటి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే ఉందో కేవలం దానికి మాత్రమే ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో నిర్మాణం చేపట్టడం జరిగింది. తమ వంశ మూల పురుషుడు అయినటువంటి నాగోబాకు మేస్రం వంశీయులు ఎంత గౌరవము, ఎంత భక్తి ప్రపత్తులతో ఉంటారు అనడానికి ఈ యొక్క మన వెనుక ఉన్నటువంటి ఈ యొక్క నాగోబా ఆలయం ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. కేవలం అంటే ఆ గుడికి సంబంధించినటువంటి నిర్మాణంలో ఏ ఒక్కరి సహకారం తీసుకోవద్దు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఏకంగా 5 కోట్ల నిధులను మేస్రం వంశీయులు మాత్రమే, అంటే ఆదివాసీలు ఎంత పేదవాళ్ళైనప్పటికీ కూడా తమ ఆరాధ్య దైవానికి సంబంధించినటువంటి గుడి నిర్మాణానికి 5 కోట్ల నిధులను సేకరించినటువంటి చరిత్ర ఘనమైనదిగా పేర్కొనవచ్చు. సాధారణ సమయాల్లో కేస్లాపూర్ అనేది ఓ కుగ్రామం. అడవి ప్రాంతంలో ఉన్న ఈ మారుమూల కుగ్రామం మిగతా రోజుల్లో జనసంచారం అంతగా లేక నిర్మానుషంగా కనిపిస్తుంది. అయితే జాతర సమయంలో మాత్రం ఇక్కడ ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపిస్తారు. గిరిజనుల కుంభమేళాగా పేర్కొనబడే నాగోబా జాతర ఆద్యాంతం ఎన్నో ఆసక్తికర ఆచార సాంప్రదాయాలను సాక్షాత్కరిస్తుంది. మామూలుగా చూసే వాళ్లకు ఇది కేవలం 3 రోజుల జాతర అయినప్పటికీ వాస్తవంగా దీనికి సంబంధించిన వివిధ రకాల పూజలు, మరికొన్ని విశేషాలు కలుపుకొని ఇది మొత్తం పక్షం రోజులకు పైగా కొనసాగే ఉత్సవం. ప్రతి సంవత్సరం పుష్యమాస పౌర్ణమి తర్వాత నెలవంకను దర్శించుకున్న వెంటనే మేస్రం వంశ పెద్దలు అందరూ ప్రత్యేకంగా కేస్లాపూర్లో సమావేశమవుతారు. ఆ మరుసటి రోజున జాతర నిర్వహణకు సమాయత్తమవుతారు. సిరికొండ మండల కేంద్రంలోని కుమ్మరులకు మట్టి కుండలు చేయమని చెప్పి 7 గ్రామాల్లో పర్యటిస్తారు. సిరికొండ గ్రామ కుమ్మరి గుగ్గిల వంశస్థులే తరాలుగా కుండలు చేయటం ఆనవాయితీగా వస్తోంది. వారంతా ఎడ్ల బండ్లపైన సిరికొండ గ్రామానికి వెళ్లి మట్టితో తయారు చేసే కొత్త కుండల కోసం అక్కడి కుమ్మరులకు ఆదేశాలిస్తారు. తిరిగి వచ్చాక మళ్లీ మరోమారు సమావేశం అయ్యే మేస్రం వంశ పెద్దలు ఆ మరుసటి రోజు నుండి ఎడ్ల బండ్లపై బయలుదేరి 21 గ్రామాల్లో నాగోబా జాతర నిర్వహణపై ప్రత్యేకంగా ప్రచారం నిర్వహిస్తారు. ఇక అమావాస్యకు సుమారు 10 రోజుల ముందుగా కేస్లాపూర్ నుండి జన్నారం మండలంలోని హస్తినగూడ సమీపంలోని పవిత్ర గోదావరి జలాల కోసం బయలుదేరే మేస్రం వంశీయులు అమావాస్యకు 3 రోజుల ముందుగా పవిత్ర నదీ జలాలతో కేస్లాపూర్కు చేరుకుంటారు. నిలవంక దర్శించుకున్న తర్వాత
గంగాజలం సేకరణ కోసం వెళ్ళి 3 రోజుల ముందు నాగోబాకు చేరుకునేటటువంటి మేస్రం వంశీయులు ఇదే మర్రి చెట్టు పైన ఆ యొక్క ప్రత్యేక కలశంలో తీసుకొచ్చినటువంటి గంగాజలాన్ని ఇక్కడ ఉంచుతారు. ఇలా నదీ జలాల కోసం వెళ్లేవారంతా కేవలం తెలుపు వస్త్రాలను మాత్రమే ధరించి తలకు పాగా చుట్టుకొని కాళ్లకు పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్తారు. వీరు ప్రతి సంవత్సరం ఒకే మార్గంలో కాకుండా ఒక్కో సంవత్సరం ఒక్కో మార్గంలో హస్తినగూడకు వెళ్తారు. ఇలా నదీ జలాల కోసం వెళ్లి వచ్చే మార్గంలో ఈ పాదచారులందరినీ ఆయా గ్రామాల్లోని గోండులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వారికి అతిథి మర్యాదలు చేసి విడిది భోజనాలు ఏర్పాటు చేస్తారు. నదీ జలాలతో నాగోబా ఆలయానికి చేరుకునే క్రమంలో చివరగా ఇంద్రవెల్లి ఆలయానికి పశ్చిమ దిశలో ఉన్న మర్రి చెట్టుపై నదీ జలాల కలశాన్ని ఉంచి వారందరూ ఆ వృక్షం కిందే నిద్రిస్తారు. మేస్రం వంశస్థులు కేస్లాపూర్లోని మురాడిలో సమావేశమై పూజా కలశం తీసుకొని గోదావరి నది పవిత్ర జలాలను తీసుకురావటానికి పాదయాత్రగా బయలుదేరుతారు. ఈ ప్రయాణంలో ఊరి పొలిమేర్లలో మాత్రమే బస చేస్తారు. మంచిర్యాల జిల్లా కలమడుగు గ్రామ శివార్లోని గోదావరికి చేరుకొని పవిత్ర జలాన్ని సేకరిస్తారు. గోదావరి నది నుండి తెచ్చిన నీటి కలశాన్ని చెట్టుపైనే ఉంచుతారు. తమ ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా సన్నిధిలో తమకు సంబంధించినటువంటి సమస్యలపైన కూలంకషంగా చర్చించి వాటి పరిష్కార మార్గాలు వెతకడానికి గత 7.5 దశాబ్దాల క్రితం నుండి మొదలైనటువంటి ఈ యొక్క దర్బార్, ఇదే వేదికగా ఇప్పటికీ కూడా ఈ యొక్క ప్రజా దర్బార్ అంటే గిరిజనులకు సంబంధించినటువంటి దర్బార్ నాగోబా జాతర సందర్భంగా కొనసాగడం 7.5 దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి. నదీ జలాలను మర్రి చెట్టుపై భద్రపరిచిన అనంతరం కేస్లాపూర్ గ్రామస్తులందరూ కలిసి ఒకే చోట ఏర్పాటు చేసే కట్టెల పొయ్యిపై జొన్న గటక వండి సామూహికంగా పంక్తి భోజనాలు చేస్తారు. జాతరకు వచ్చే మెస్రం వంశీయులు వేలాదిగా వచ్చినా వంటలు చేసుకునేది మాత్రం 21 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీలు లేదు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రహారీ లోపలే పెట్టి వంటలు చేయాలి. ఇక అమావాస్యకు 1 రోజు ముందుగా గోండులలోని ఇతర వంశాలకు చెందిన వారందరూ నదీ జలాలను మట్టి కుండలో తలపై పెట్టుకొని ఆలయానికి చేరుకుంటారు. ఆలయానికి చేరుకున్న తర్వాత సదరు మట్టి కలశాలకు ఆలయ పరిసరాల్లో ఉండే గోవాడుగా పేర్కొనబడే ప్రత్యేక విడిదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆదివాసీలందరూ తమ సాంప్రదాయ వాయిద్యాలైన కిక్రి, కాలికోం, పిప్రి, తుడుం, డోలు, బూరా, బాజా తదితర వాయిద్యాలు వాయిస్తూ వాటికి అనుగుణంగా సాంప్రదాయక నృత్యాలు చేస్తారు. మహిళలు గోండి గీతాలు ఆలపిస్తూ సాంప్రదాయక దింసా నృత్యాలు చేస్తారు. ఇక అమావాస్య రోజున పగలు మేస్రం వంశానికి చెందిన మహిళలందరూ కలిసి ఆలయ ఆవరణలో బంక మట్టితో పాము పుట్టలను నిర్మించి వాటికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే పురుషులందరూ తమ పూర్వీకుల పేర ప్రత్యేక పూజలు చేస్తారు. వీటిని వారు తమ పరిభాషలో తూం పూజలు అంటారు. ఇలా పూర్వీకులకు పూజలు చేస్తేనే వారికి మోక్షం లభిస్తుందని, తద్వారా తమకు తమ పూర్వీకుల ఆశీస్సులు అందుతాయనేది వారి ప్రగాఢ నమ్మకం. ప్రపంచమంతా జెట్ వేగంతో పరుగులెత్తుతున్నప్పటికీ కూడా ఆదివాసీలు తమ కుల సాంప్రదాయాలు, కట్టుబాట్లకు, తమ ఆచార వ్యవహారాలకు ఎంతగా ప్రాధాన్యతనిస్తారు అనడానికి నాగోబా జాతర అనేటటువంటిది ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పి పేర్కొనవచ్చు. ఎన్నో రవాణా సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ తమ సాంప్రదాయ పద్ధతుల్లో ఎడ్ల బండ్లపైననే ఇక్కడికి నాగోబాకు రావటం, అలాగే కట్టెల పొయ్యిలపైననే వంటలు చేసుకోవడం అనేటటువంటిది ఆదివాసీలు సాంప్రదాయాలకు ఇస్తున్నటువంటి ఏవైతే విలువలు ఉన్నాయో వాటికి కట్టుబాట్లకు ఇచ్చేటటువంటి విలువలకు నిదర్శనంగా పేర్కొనవచ్చు. అమావాస్య ప్రారంభ గడియలు సమీపించే కంటే కొద్ది సమయం ముందు మర్రి చెట్టుపై ఉన్న నదీ జలాలను కఠోడాగా పేర్కొనబడే మేస్రం తెగకు చెందిన ఆలయ పూజారి పవిత్ర నదీ జలాల కలశాన్ని, మిగతా వారు గోవాడ్ నుండి నదీ జలాలతో ఉన్న మట్టి కలశాలను తలపై పెట్టుకొని సాంప్రదాయ వాయిద్యాల చప్పులు, కాగడాల వెలుగుల మధ్య ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ తర్వాత కఠోడా ఆధ్వర్యంలో నాగోబా గర్భాలయంలోకి చేరుకుంటారు. అమావాస్య గడియలు ప్రారంభం కాగానే తమ ఆరాధ్య దేవత అయిన నాగోబాను పంచామృతం, గోదావరి నదీ జలాలతో అభిషేకించి బెల్లం, పప్పుధాన్యాలు, నువ్వులు, పళ్ళు, తేనెలను నైవేద్యంగా సమర్పిస్తారు. సాత్ కావడులుగా పేర్కొనే ఈ నైవేద్యం వస్తువులన్నింటినీ వారు ప్రత్యేకంగా ఇళ్ల నుండే తీసుకొస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయట నుండి కొనుగోలు చేయరు.
అయితే ఈ పూజలు జరుగుతున్న సమయంలో కేవలం మేస్రం వంశానికి చెందిన పరిమిత సంఖ్యలో కొంతమంది పెద్దలను తప్ప ఎవరిని కూడా గర్భాలయంలోకి అనుమతించరు. మహాపూజ సమయంలో గర్భగుడిలోకి నాగదేవత స్వయంగా వచ్చి పూజలు స్వీకరిస్తుందనేది ప్రతీతి. అయితే నాగోబా ఎక్కడి నుండొస్తుందనేది మాత్రం ఇంతవరకెవరికీ తెలీదు. అయితే గత 4 ఏళ్ల క్రితం నూతన ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా మిగతా కట్టడాలన్నింటినీ తొలగించినప్పటికీ గర్భగుడిలోని నాగోబా పీఠాన్ని అలాగే ఉంచటానికి కారణం అదే కావచ్చు. ఇక అమావాస్య మహాపూజ సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ, పీఓ సహా ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా మేస్రం వంశీయుల ప్రత్యేక అభిషేక పూజలు పూర్తయ్యేంత వరకు మండపంలో కూర్చోవాల్సిందే తప్ప గర్భాలయంలోనికి అనుమతించరు. మేస్రం వంశస్థుల ప్రథమ పూజలు ముగిసాకే ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులను గర్భాలయంలోకి అనుమతిస్తారు. ఈ మహాపూజలు జరుగుతున్నంతసేపు ఆలయ మండపం, గర్భాలయం ముందు కొంతమంది ఆదివాసీలు కాగడాలు పట్టుకొనుండగా మరికొందరు సాంప్రదాయక వాయిద్యాలను వాయిస్తూ ఉంటారు. మిగతా గోండులు, మేస్రం వంశస్థులు ఆలయ ప్రాంగణంలో కూర్చొనుంటారు. దేవుడు ప్రసిద్ధ అయినప్పటి నుంచి ఇక్కడ సంస్కృతి, సాంప్రదాయం, గోండుల ఆచారం, గోండు వాళ్ళ దగ్గర ప్రధానుల ఆచారం, వీళ్ళందరి ఆచారం వ్యవహారాలతోటి మరి ప్రతి సంవత్సరం ఏటా జాతర కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ జాతరలో ఒక ఆదివాసీ జాతికి చెందినటువంటి వాళ్ళు కాకుండా ప్రతి ఒక్క కులస్తులు ఆరాధ్య దైవంగా భావించి ప్రతి సంవత్సరం ఇక్కడ నాగోబ దర్శనానికి వస్తూ ఉంటారు. తమ వంశ మూల పురుషుడుగా భావించే నాగోబా పట్ల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మేస్రం వంశీయులు ఎంతో భక్తి ప్రపత్తులు, గౌరవం చూపుతారు. అనాదిగా వస్తున్న తరతరాల సాంప్రదాయాన్ని అనుసరించి కొత్తగా పెళ్లైన మెస్రం వంశం కోడలను వారు ఖచ్చితంగా నాగోబా ఆలయంలో జరిగే మహాపూజ కార్యక్రమానికి తీసుకొస్తారు. ఇలా వచ్చే కొత్త కోడలందరూ తెల్లని వస్త్రాలతో ముసుగులు ధరించి ఆలయంలోకి ప్రవేశిస్తారు. మొదట వారందరినీ మెస్రం వంశం పెద్దలకు, ఆలయ పూజారికి పరిచయం చేసి తర్వాత నాగోబా దర్శనం చేయిస్తారు. ఈ ప్రక్రియను వారు బేటింగ్ అంటారు. ఇక్కడ జరిగే బేటింగ్ లో పాల్గొన్నంత కాలం వారిని మెస్రం వంశం కోడలుగా గుర్తించకపోవడమే కాకుండా వారికి నాగోబా ఆశీస్సులు ఉండవని మేస్రం వంశీయులు భావిస్తారు. ఇప్పటి తరం వారు కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించడం ఆదివాసీలు తమ కుల కట్టుబాట్లు, సాంప్రదాయాలకు ఎంత విలువనిస్తారనే దానికి నిదర్శనం. ఇక మరుసటి రోజు తమ కులదేవత అయిన పెర్సాపెన్, బాండ్ దేవతలకు పూజలు నిర్వహించే మేస్రం వంశీయులు నాగోబా ఉత్సవాలు కొనసాగే 3 రోజుల పాటు గోవాడ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కట్టెల పొయ్యిలపైనే వంటలు చేసి నాగోబాకు నైవేద్యాలు సమర్పిస్తారు. గోండులలో ఉండే 21 గోత్రికుల పేర ఈ పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. ఈ 21 గోత్రికులను వారు కిత్తలుగా పేర్కొంటారు. ఇక నాగోబా జాతర సమయంలో ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఎటు చూసినా నాగోబా సందడే కనిపిస్తుంది. నాగోబా దర్శనం కోసం వచ్చే గిరిజనుల్లో అత్యధికులు ఇప్పటికీ కూడా ఎడ్ల బండ్లనే వినియోగించటం విశేషం. ఈ జాతరకు వచ్చే గిరిజనులు తమ ఎడ్ల బండ్లపై కప్పులను అందంగా అలంకరించుకోవటం, ఎద్దుల మెడలో గంటలు కట్టడంతో ఆ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా అందమైన ఎడ్ల బండ్లు, గంటల చప్పుళ్ళు నయన శ్రవణానందాలను పంచుతాయి. ఇక కాలినడకన ఆలయానికి వచ్చే వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. దర్శనానికి వచ్చే ఆదివాసీ మహిళలు కాళ్లకు చెప్పులు లేకుండా కాలినడకనే వస్తారు. ఇలా వచ్చే వారందరూ వెదురు బుట్టలు, పాత్రల్లో నాగోబాకు నైవేద్యం సమర్పించడానికి పప్పు ధాన్యాలు, పాలు తీసుకొస్తారు. ఇక నాగోబా దర్శనానికి వెళ్లే ఆదివాసీలందరూ మొదట ఆలయ ప్రధాన ద్వారానికి కుడివైపున ఉన్న మసోయికి పూజలు నిర్వహిస్తారు. నాగోబా దర్శనానంతరం పక్కనే ఉన్న మెస్రం వంశం పూర్వీకుల ఆలయంలో సత్యేక్ పూజలు నిర్వహించి ధ్వజస్తంభాన్ని పూజిస్తారు. అనంతరం ఆలయం వెనుక భాగంలో గల 7 తరాల మేస్రం వంశీయుల పేరు ఉన్న రాతి ప్రతిమలకు మట్టితో చేసి ఉన్న పుట్టలకు పూజలు నిర్వహిస్తారు. సాంప్రదాయక జాతర జరిగే 3 రోజుల్లో గిరిజనేతరులు కలిపి నాగోబా దర్శనానికి వచ్చే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఏదైతే నాగదేవత ఆలయం ఉందో ఇది చరిత్ర సృష్టించగల ప్రదేశం, పుణ్యక్షేత్రం. ఇది మెస్ర వంశులచే ప్రతి ఏటా పూజా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా నడుస్తుంది. ఇది ఇక్కడ నాగదేవతకు ప్రత్యేకమైన
స్థానం ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇది నాగదేవత ఆలయం అనేది మెస్రవంశులు సొంతంగా ఆర్థిక నిధులతో కంకణం కట్టి జమ చేసి దాదాపు 5.5 కోట్లతో వ్యాయామంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఇది గతంలో ప్రభుత్వాలు చేసిన మందిరాలు ఉన్నా ఇది భావితరాలకు ఒక ఆస్తిని అందించడానికి వంశం పెద్దలు నిర్ణయించి ఈ ఆలయాన్ని మనమే నిర్మించాలి, మన ఆర్థిక సొమ్ముతోనే నిర్మించాలనే ఒక అంతిమ నిర్ణయానికి వచ్చేసి గత 5 సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరము దీనికి వార్షికోత్సవం అనేది నిర్వహించడం జరిగింది. ఇది మాకు చరిత్ర గల ప్రదేశం కాబట్టి మేము ఎంతకైనా తెగించి సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుదిట్టంగా భావితరాలకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నాగోబా జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బారుకు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 8 దశాబ్దాల కిందట మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులు అంటేనే ఆదివాసీలు భయపడేవారు. అప్పుడే జల్ జంగల్ జమీన్పై అధికారం కోసం సాయుధ పోరాటం చేసి కొమ్రం భీం అమరుడయ్యాడు. అప్పుడు ఈ ప్రాంతంలో నిజాం పాలన సాగుతోంది. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం సర్కార్ గిరిజన ప్రాంతాల పరిస్థితులను, ఆదివాసీల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ఆదిలాబాద్ జిల్లాకు పంపింది. జిల్లాకు వచ్చిన ఆయన దృష్టి కేస్లాపూర్ జాతరపై పడింది. అక్కడకు అందరూ వస్తారని, అక్కడే సమస్యలు తెలుసుకుంటే మంచిదని భావించారు. 1946లో మొదటి దర్బార్ను ప్రారంభించగా అప్పటి నుండి ప్రతి ఏటా కొనసాగుతూ వస్తోంది. నాగోబా సన్నిధిలో నిర్వహించే దర్బార్కు ఆదివాసీ గిరిజనుల్లో ఎంతో ప్రత్యేకత, ఆదరణ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులు వారి సమస్యల పరిష్కారానికి వేదికగా దీన్ని భావిస్తారు. అయితే ఇది గత 76 ఏళ్లకు పూర్వం ఉండేది కాదు. 7 దశాబ్దాల క్రితం మానవ పరిణామ శాస్త్రవేత్త హేమన్ డార్ఫ్ ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో ఇక్కడి గిరిజనుల సమస్యలపై చలించిపోయి సమస్యలపై చర్చించుకొని వాటిని పరిష్కరించేందుకు ఇక్కడ దర్బార్కు శ్రీకారం చుట్టారు. నాటి నుండి అది నిరంతరాయంగా కొనసాగుతూ ఆదివాసుల సమస్యలకు పరిష్కార వేదికగా నిలుస్తోంది. దివంగత హేమన్ డార్ఫ్ శిష్యుడైన మైకేల్ యార్క్ దంపతులు 6 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా నాగోబా జాతరకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2015లో నాగోబా జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి దర్బార్ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ దర్బార్కు పాలకులు అధికారిక హోదా కట్టబెట్టడమే ఇక్కడి ఆదివాసీల పాలిట శాపంలా పరిణమించిందన్న అసంతృప్తి ఆదివాసీల నుండి వ్యక్తమవుతోంది. గతంలో ఆదివాసీ పెద్దలే స్వయంగా దర్బార్ నిర్వహించుకునే సమయంలో ఈ వేదికపై చర్చకు వచ్చే సమస్యల్లో అత్యధిక శాతం పరిష్కారానికి నోచుకునేవని, ప్రస్తుతం నిర్వహిస్తున్న అధికారిక దర్బార్లో అది సాధ్యం కావడం లేదన్న అసంతృప్తి గిరిజనుల్లో నెలకొంది. కొన్ని సందర్భాల్లో ఈ దర్బార్ను ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో ఇది ఆయా రాజకీయ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధుల వైఖరి కారణంగా వారి ప్రచార వేదికగా మారుతోందన్న విమర్శలు ఆదివాసీల నుండి వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఆదివాసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా నాగోబా జాతరను ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం జాతర నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించడంతో పాటు భక్తులకు సౌకర్యాలపై దృష్టి సారించింది. గిరిజన దర్బార్కు బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన పలుమార్లు ఖరారైనప్పటికీ ప్రతిమారు అది ఏదో కారణంతో రద్దయింది. ఇంతవరకు ఒక్కమారు కూడా కేస్లాపూర్కు కేసీఆర్ రాలేదు. ఇక ఇది వరకు దర్బార్కు హాజరైన జిల్లాకు చెందిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ మంత్రి జోగురామన్నలు గిరిజనుల సమస్యల పట్ల ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వకపోవటం, ఓమారు దర్బార్ మధ్యలోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెళ్లిపోవటం, దర్బార్ వేదికపైకి గిరిజన సంఘాల పెద్దలను పలువురిని, కుమ్రంభీం మనవడు సోనేరావును అనుమతించకపోవటం తదితర అంశాలు ఆదివాసీలలో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అప్పట్లో పలువురు ఆదివాసీలు తమ అసంతృప్తిని బాహటంగానే వెల్లడించారు కూడా. కాగా గతంలో పలుమార్లు దర్బార్ వేదికపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎదుట ప్రస్తావించిన పలు సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవటం, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపకపోవడంతో క్రమంగా దర్బార్పై ఆదివాసీలు ఆసక్తి తగ్గుతున్నట్లే వినిపిస్తోంది. ఈ క్రమంలో గత 2 ఏళ్ల క్రితం ఇక్కడి దర్బార్కు ఏకంగా కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా నాగోబాకు రావటం, ఆదివాసీలతో చర్చించి వారి సమస్యలు అడిగి తెలుసుకోవటం వారిలో నెలకొన్న అసంతృప్తిని కొంత తగ్గించింది. కాగా రాబోయేది పార్లమెంటు ఎన్నికల కాలం కావటంతో అధికార విపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల నుండి ఎక్కువ మొత్తంలో హామీలుండే అవకాశాలున్నప్పటికీ వాటిని నెరవేర్చడంలో ఎవరెంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తారనేది వేచి చూడాల్సిందే.
రేపటి నుంచి భక్తులు కూడా చాలామంది వస్తారు. దీనికోసం స్పెషల్ పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్ జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 500 పోలీస్ పర్సన్స్ ఆర్ ఆన్ డ్యూటీ. ఇప్పుడు 3 షిఫ్ట్స్ వాళ్ళు అందరూ డ్యూటీ చేస్తున్నారు. ఫుల్ 24 hours డ్యూటీ ఉంటాయి. మనకి ముఖ్యంగా టెంపుల్ లోపల క్యూ లైన్ కానీ, బయట ఉన్న పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్, ఇది కాకుండా VIP సెక్యూరిటీ, VIP దర్శనం కోసం కూడా ఫుల్ అది పోలీస్ బందోబస్తు ఏర్పడడం జరిగింది. దెన్ పోలీస్ సిబ్బందితో పాటు అది ఆల్మోస్ట్ 100 CCTV కెమెరాస్ డిప్లాయ్మెంట్ కూడా జరిగింది. ఆ కెమెరాస్తో లైవ్ మానిటరింగ్ మేము చేస్తాము. ఏమైనా గొడవ జరిగితే, ఏమైనా దొంగతనం జరిగి ఈజీగా మేము అఫెండర్స్ కూడా ట్రాక్ చేస్తాము. అది ప్రివెంట్ చేయడానికి, డిటెక్ట్ చేయడానికి కూడా స్పెషల్ టీమ్ కూడా నడుస్తుంది. ఫుట్ పెట్రోలింగ్, అన్ని పెట్రోలింగ్ కూడా నడుస్తుంది. సో టు ఎన్షూర్ సెక్యూరిటీ ఆఫ్ డివోటీస్ మొత్తం మేము ప్రిపరేషన్ చేశాము. అండ్ వీఆర్ ఎన్షూరింగ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ దిస్ బందోబస్తు. ఆదివాసీల కుంభమేళాగా పేర్కొనబడే ఈ నాగోబా జాతరకు 2015లో రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చినప్పటి నుండి ప్రతి ఏడు జాతరకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయిస్తోంది. గత 7 ఏళ్ల క్రితం ఆలయం పక్కన కొత్తగా గోవా నిర్మించడంతో పాటు ముత్నూర్ నుండి కేస్లాపూర్ వరకు తారు రోడ్డు, వాటర్ ట్యాంకుల నిర్మాణాలు పూర్తి చేయగా ఆ తర్వాత సంవత్సరం భక్తుల కోసం మరిన్ని స్నానపు గదులు, మరుగుదొడ్లు, తాగునీటి కోసం వార్ ప్లాంట్లు, అవసరమైన చోట్ల నీటి కుళాయి, ప్రవేశ మార్గం నుండి ప్రధాన ద్వారం వరకు సీసీ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇక గత 4 ఏళ్ల క్రితం మొదలైన నూతన ఆలయ పునర్నిర్మాణం దాదాపు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుండి తెప్పించిన ప్రత్యేక శిలతో అందంగా నిర్మించిన నాగోబా గర్భాలయం, పక్కన మేస్రం వంశ పూర్వీకుల ఆలయం, మంటప నిర్మాణానికి 5 కోట్లు ఆదివాసీలు, ముఖ్యంగా మేస్రం వంశీయుల విరాళాల ద్వారానే సమకూర్చుకోవటం గమనార్హం. ప్రభుత్వ నిధులు మంజూరైనప్పటికీ వాటిని గర్భాలయం, మంటప నిర్మాణాలకు కాకుండా ఇతర నిర్మాణాలు, సౌకర్యాల కొరకు మాత్రమే వినియోగించుకున్నారు. అయితేనేమి అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్ని చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ తారీఖు పూజ కూడా ఈరోజు నగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతోని మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనది జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తోని కోఆర్డినేట్ చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ITDA, సో ఆల్ డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా మనవి, సో ఏ విధమైన సంకోచాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి నగోబా దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి మన ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. పెద్ద ఎత్తున కూడా అందరు వచ్చి మరి నగోబా దేవత ఆశీస్సులు పొందాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగోబా జాతర సందర్భంగా గిరిజన క్రీడాకారులకు వారం రోజుల పాటు వివిధ అంశాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తారు. వాటిలో గెలుపొందిన వారందరికీ దర్బార్ వేదికపై నుండి బహుమతులను ప్రదానం చేస్తారు. దర్బార్ సందర్భంగా ఆదివాసీ గిరిజన కళాకారులు, చిన్నారులు ప్రదర్శించే సాంస్కృతిక నృత్యాలు, ఆలపించే గీతాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కాగా కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయక క్రీడలను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో కొన్నేళ్లుగా వాటిని ఇక్కడి ఆటల పోటీల్లో మళ్లీ ప్రవేశపెట్టారు. నాగోబా జాతర ఇది ఒక సనాతన సాంప్రదాయానికి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, కులదేవత పట్ల వినయ విధేతలు, భక్తి ప్రపత్తులు ప్రదర్శించేదిగా మాత్రమే పైకి కనిపిస్తోంది. కానీ నిశితంగా చూస్తే ఈ జాతర ఆదివాసీలు, మేస్రం వంశీయుల్లో అంతర్గతంగా ఆప్యాయతలు, ప్రేమానురాగాలను పెంపొందిస్తూ కొత్త తరాలకు తమ తరతరాల సాంస్కృతిక సాంప్రదాయక ఆస్తులను అనుసంధానించే వేదిక కూడాను. మానవ జీవితాలు వాయువేగంతో పరిగెడుతున్న కాలంలోనూ మనిషి తలుసుకుంటే, పట్టుదల ఉంటే కట్టుబాట్లు, సాంప్రదాయాలను కొనసాగించడం పెద్ద కష్టమేమీ కాదన్న నిజాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఓ అద్భుత దృశ్యాన్ని మన ముందు ఆవిష్కరించే అరుదైన ఘట్టం కూడాను. చూశారు కదా, నాగోబా జాతర అంటే కేవలం 4 రోజుల పాటు జరిగేటటువంటి ఒక ఉత్సవమే కాదు. ఆదివాసీలు ప్రధానంగా మేస్రం వంశీయులకు
ఇది ప్రతి సంవత్సరానికి ఒకమారు వచ్చేటటువంటి అపురూపమైనటువంటి పండగ. ఆప్యాయతలు, అనురాగాలు, మమతలు, భక్తి, ఆధ్యాత్మికత అన్నీ వెరసి నాగోబా జాతర. ఇది మొత్తానికి నాగోబా జాతరకు సంబంధించినటువంటి ప్రత్యేకత.